భద్రాచలం రామచంద్ర స్వామి, మన అమ్మపల్లి రామచంద్ర స్వామి, ఒంటిమిట్ట కోదండ రామచంద్ర స్వామి, ముగ్గురు కూడా కోదండ రామచంద్ర స్వాములు అండి. చాలా అంటే విగ్రహ విధానంలో తేడా ఉంది కానీ స్వామివారు మాత్రం కోదండ రామచంద్ర స్వామి. పట్టుకొని కోదండం పట్టుకొనే ఉంటారు. మనకి కోదండ రామాలయాలు లేవు అని కాదు, ఉన్నాయి కానీ చాలా రేరు. ఇంకొకటి ఏంటంటే మనకు ఇవన్నీ కూడా ఈ భద్రాచలము, ఇది ఒంటిమిట్ట, ఇవన్నీ కూడా ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి దేవాలయాలు. ఇక్కడ కూర్చొనేటట్టుగా పెట్టారు. ఆ కాలంలోనే కూర్చునే వాళ్ళ లేకపోతే సైనికులు నిల్చునే వాళ్ళ? కొబ్బరి చిప్పల నాకు మాటలు రావు. కాళ్ళు అయితే కాలుతున్నాయి, ఎందుకంటే ఎండ బీభత్సంగా ఏమంటారు ఎండ బీభత్సంగా ఉంది. సో కాళ్ళు అయితే బాగానే కాలుతున్నాయి. పురాతనమైన దేవాలయాన్ని దర్శించడం ఇంత పురాతనమైన దేవాలయం నీ దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తూ కాలు కాలుతున్నాయి. గోపురమే చూడండి, రామాలయం రామాయణం ఒక్క ఆ కాలంలో ఇక్కడ ఏం చేసేవాళ్ళు? పైన ఏదో ఏం చెక్కారు? రామాలయం, రామాయణం, మహాభారతం, ఇంకేముంది? ఏముంది? వీటి గురించి మీకు ఏమైనా తెలిస్తే కమెంట్లో పెట్టండి. నాకు విషయాలు తెలియదు కాబట్టి మీ ద్వారా అయినా తెలుసుకుంటాను.
కెమెరామెన్ నన్ను వీడియో తీయకుండా వేరెక్కడ తీస్తున్నావు? భక్తులారా, భక్తుల ఏమంటారు వాళ్ళని? భక్తులేనా? కాదు, సైనికులు, సేవకులు, సైనికులు. భటులు. అందుకని సైనికులారా, ఈ కెమెరామెన్ బంధించండి. నన్ను వీడియో చూపించిన గుడి మొత్తం తీస్తున్నారు. మీకే పైకి కింద అని చెప్తారు, కింద వాసిపోతుంది కాళ్ళు. ఓకే జహాపనా. క్లోజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ గుడిలో భక్తులని కలిసాము. వాళ్ళ ద్వారా ఈ గుడి గురించి ఏమైనా విశేషాలు తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఈ గుడి గురించి ఏం తెలుసు? ఎందుకు వచ్చారు? ఎంత దూరం నుంచి వచ్చారు? చాలా ఫేమస్ టెంపుల్ ఇది. మూవీ షూటింగ్స్కి కానీ ఇంకా చాలా పురాతనమైనది. సో ఇక్కడికి ఏమంటారు, చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు షూటింగ్స్కి. అట్లా బాగుంటుంది. సునీత మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడే జరిగింది. షూటింగ్ అంటే ఏ మూవీ షూటింగ్ అని? అంటే పౌర్ణమి, చాలా మూవీస్ అయ్యాయి. చాలా యూట్యూబ్ కవర్ సాంగ్స్ కూడా ఇక్కడే అవుతుంటాయి. దీప్తి సునైనా సాంగ్స్ కూడా అలాంటి ఫేమస్ వాళ్ళు కూడా ఇక్కడే చేస్తూ ఉంటారు. బాగుంటుంది టెంపుల్, బాగా వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకేమన్నా ఇంకేం తెలుసా ఈ గుడి గురించి? ఇంకా చాలా పౌర్ణమి మూవీ షూటింగ్ కూడా ఇదే ఏరియా. అన్ని ఆల్మోస్ట్ చాలా మూవీ షూటింగ్స్ ఇక్కడే అయినాయి. అట్లా అట్లా తెలుసు. మ్యారేజెస్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో కథ. దీన్ని గురుజు అంటారా? ఇదేనా గురుజులా అంటారు. గురుజు అంటారా లేదంటే ఏమంటారా? మీరు కూడా కొంచెం కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను కూడా కొంచెం డౌట్ తోటే ఉన్నాను.
రాతితో చేసిన గజ ధ్వజస్తంభం. షూటింగ్ బాగా అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ అక్కడ అయింది. ఆయన గవర్నర్ వచ్చింది తమిళసై, ఆమె హస్బెండ్ ఎవరో ఎంపీ వాళ్ళందరూ వచ్చిండు. ఇది యాక్చువల్లీ కోనేరు బట్ కన్వర్టెడ్ పెట్టింది. ఫ్రెండ్స్, ఇది ఒక కోనేరు అంట. తర్వాత దీన్ని ఏమో చేశారంట. ఎవరో అంటున్నారు ఏమో చేసినట్టు. అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఆడిటోరియం కింద చేశారు దీన్ని. అదే ఆడిటోరియం ప్లాట్ఫామ్. అక్కడ డ్యాన్స్ ఆడతారంట. అండర్ గ్రౌండ్ ప్లాట్ఫామ్. ఇక్కడ అందరూ ఆడియన్స్ జడ్జెస్ కూర్చొని మార్క్స్ చేస్తారంట. అదేంటో చూడాలి. ఇలాంటి కొలం చాలా రేర్గా ఉంది. నేను కూడా వస్తున్నా ఆపోజిట్లో. కౌంట్ చేయండి ఎన్ని మెట్లు ఉన్నాయో.
59 మెంట్లు ఉన్నాయి. ఓ పాస్. కొత్త తెలుసు, అది ఉంటుంది రథం లాగుతారు కదా పెద్దది, అది ఉంటుంది అక్కడ పెడతారు అది. కాలు కాలిపోతున్నాయి అబ్బా. మన పురుగుల దీని ఏదో పురుగులు అంటారు. నైట్లో వస్తుందా కరెంట్, ట్యూబ్ లైట్స్కి లైట్స్కి వస్తుందా వర్షం పడేటప్పుడు, వర్షం పడే ముందు వస్తుంది. మన విలేజ్ బిహారీ లాగా అబ్బా. ఎలాగైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అబ్బా మా ఛానల్ని. ఇంత కష్టపడి హలో అబ్బా. నాకు తెలిసి దీని లోపల రథం పెట్టేవాళ్ళు పెడతారు. మీకు ఎవరికైనా దీని గురించి తెలిస్తే కమెంట్ సెక్షన్లో పెట్టండి అబ్బా. జర కమెంట్ చేయండి అబ్బా, ఎవరు కమెంట్ చేయట్లేరు. మీరు కమెంట్ చేస్తేనే కదా నాకు వీడియో తీయడంలో కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. గుడి యొక్క ఈఓని కలిసాము. గుడి గురించి సార్ విశేషాలు చెప్తారు. సార్ ద్వారా మనం తెలుసుకుందాం. చెప్పండి సార్ విశేషం. శ్రీరామాయ నమః. ఈ యొక్క అతి ప్రాచీనమైన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానము అమ్మపల్లి పక్కన గ్రామం నరకుడ, శంషాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా. ఈ యొక్క దేవాలయము 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయం. ఈ యొక్క దేవాలయం ఎక్కడ ఉన్నది అంటే హైదరాబాదుకు 30 కిలోమీటర్ దూరం. శంషాబాద్ వచ్చి శంషాబాద్ నుండి బస్టాండ్ నుండి 4 కిలోమీటర్లు వస్తే ఉంటుంది. నర్కుడ అనే ఊరు వస్తుంది. దగ్గర ముందుగానే అమ్మపల్లి ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ లోపల దేవస్థానం, అది పురాతనమైన ఆలయం. ఈ యొక్క ఆలయం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు భక్త దర్శనార్థం ఉంటుంది. మళ్ళీ తిరిగి 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఉంటుంది. ఆదివారము పండుగల సందర్భంలో ప్రత్యేక దర్శనం కూడా ఉంటుంది. మరి యొక్క దేవాలయంలో భక్త సౌకర్యార్థమై ప్రతి నెల మాస కళ్యాణం అంటే స్వామివారి నక్షత్రం రోజున ఇక్కడ ప్రతి నెల కూడా కళ్యాణం, అందరికి కూడా భోజనాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి కళ్యాణంలో పాల్గొని స్వామివారి సేవ తీస్తారు. ఊరేగింపు గుడి చుట్టుముట్టు తదుపరి భోజనాలు ఉంటాయి. అందరూ కూడా భోజనం స్వీకరించి వెళ్ళవచ్చును. ఎవరైనా కళ్యాణం చేసుకోవాలనుకుంటే ముందుగా కార్యాలయం సంప్రదించి మీకు కావాల్సిన తేదీని నిర్ణయించుకొని తగు రసీదు పొందవలసిందిగా మా యొక్క మనవి. అట్లాగే ఈ యొక్క దేవాలయంలో రామనవమి కళ్యాణం ప్రతి సంవత్సరం రోజున సుమారుగా 25,000 మంది పైగా ఇక్కడ హాజరవుతుంటారు ఇక్కడ. అట్లాగే జనవరి 1వ తారీఖు అంటే నూతన సంవత్సరం, ఆంగ్ల సంవత్సరం, ఉగాది రోజున విశేషంగా ఉంటుంది. విశేషంగా భక్తులు హాజరవుతుంటారు. ఈ యొక్క దేవాలయ విశేషం ఏమిటంటే ప్రత్యేకించి ఏమిటంటే 1000 ఏళ్ల క్రితము నిర్మించే దేవాలయము అని మీరు చెప్పగలుగుతున్నారు అంటే ఆధారాలు ఏమి ఉన్నాయంటే ఉన్నటువంటి తెలిసినటువంటి ఆధారాల ప్రకారంగా ఈ యొక్క దేవాలయం లోపల గర్భాలయంలో రాముడు, సీత, లక్ష్మణుడు మాత్రమే ఉన్నారు. అక్కడ ఆంజనేయ స్వామి వారు లేరు. అంటే ఆంజనేయ స్వామి వారు లేరు అంటే అప్పటికి ఆ యొక్క రామాయణంలో ఆంజనేయ స్వామి వారు సీతారాముల వారికి పరిచయం కాలేదు. కాబట్టి అయోధ్య నుండి రాముల వారు వనవాసం వెళ్ళేటప్పుడు ఈ ప్రాంతం గుండా వెళ్ళాడు అని చెప్పనని
ప్రతిది నానుడి. ఇక్కడ నుండి భద్రాచలం మీద అటు పోతుంటే ఆ యొక్క సీతమ్మ వారిని ఎత్తుకుపోవడం పర్ణశాల దగ్గర అవన్నీ కూడా కథలో అందరికీ తెలిసిన విషయం. ఆ విధంగా జరిగిపోయింది. కాబట్టి ఇక్కడ రాముల వారి దగ్గర ఆంజనేయ స్వామి వారు లేరు, అది విశేషం. ఇక్కడ ఏకశిల పైన విగ్రహాలు ఉంటాయి. రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణుడు, ఈ ముగ్గురు మాత్రమే లోపల ఏకశిల పైన ఉంటారు. వీరి దగ్గర కూడా పైన మకరతోరణంలో శిలాపలకంపై మకరతోరణం మీద దశావతారాలు ఉంటాయి. అవి మీరందరూ కూడా వచ్చేసి ఇక్కడ స్వయంగా దర్శించుకొని దశావతారాలు దర్శించుకుంటే మీకు పుణ్యము పురుషార్థం దక్కుతుంది. ఇక్కడ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా సినిమా యాక్టర్లు సినిమాలు తీస్తూ ఉంటారు ఇక్కడ. ఇంకా ఈ మధ్యకాలంలో కొద్దిగా కరోనా వల్ల తగ్గినట్టు, కానీ మామూలుగా విపరీతం జనాలు వస్తుంటారు ఇక్కడికి. ఏమంటారా ఎండ బీభత్సంగా ఉందండి. ఎంత బీభత్సంగా ఉంది. మీకోసం కష్టపడి వీడియోలు తీస్తున్నాం. ఇంత పురాతనమైన దేవాలయాన్ని దర్శించడం అదృష్టం. అయితే ఆజీవ నుంచి లాక్కొచ్చి పని కదా. అన్ని చింతగా చెట్లు, అన్నీ చింత చెట్లు. ఇలాంటి ఏరియాలో అవే పెరుగుతాయి ఎక్కువ. రామాలయంలో ప్రకృతి అందాలు. చింత చెట్టు చూస్తే నేను నోరు ఊరుతానుందిగా. అందుకే దేవాలయాలకు వెళ్తే ప్రశాంతత దొరుకుతుంది అంటారు. పాతకాలం రాయబ్బా, పాతకాలం రాయ, పాతకాలం రాయబ్బా, కొండరాళ్ళు, కొండరాయలబ్బా. టెంపుల్ గోడ కట్టిని. చెప్పబ్బా, ఏం కావాలి, మీరు ఏం చెప్పాలనుకున్నా చెప్పండి. ఈ గుడికి వచ్చి ఎవరికి మనసు నిమ్మలంగా చేసుకోవాలనుకుంటున్నారో ఈ రామాలయం గుడికి రండి, మనసు చల్లబడి చేసుకోండి. ఓకే, ఏం చేసుకోండి? చల్లబాటు. చల్ల మనసు ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంచుకోండి. మనసు ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంచుకోండి. గార్డెన్లా ఉంది ఇదంతా. గార్డెన్ పెంచుతున్నట్టున్నారు పార్క్ లాగా.
బాదం చెట్లు, వేప చెట్లు, రేగిపళ్ళు, మామిడి చెట్లు, టేకి చెట్లు, దానిమ్మ, జామకాయ, వేపాకు. ఓకే అబ్బా. అక్కడ ఏంటి సమాధినా? రెండటి ఎలాగ వెళ్తారులే. సమాధి పాతకాలం ఎప్పుడుదో పురాతన సమాధి తెలియకొచ్చిందబ్బా. మొత్తం అదే అదంతా श्री गुरु चरण सरोज रज निज मन मुकुरु सुधारी बरनउँ रघुबर विमल जसु जो दायकु फल चारि। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मुझ जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया। ఎంత పెద్ద విగ్రహం అబ్బా. రండబ్బా, ఈ విగ్రహాన్ని చూడడానికైనా రండబ్బా. శంషాబాద్ సైడ్ రండి, వచ్చి దర్శనం చేసుకోండి అబ్బా. జై శ్రీరామ్. When I talk tough, say nigga gave me just a little bit of